అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. సమాన అవకాశాలు, గౌరవం, జీవన ప్రమాణాల పెరుగుదల లక్ష్యంగా ప్రభుత్వం 7 ప్రధాన వరాలను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని దివ్యాంగులకు కూడా వర్తించేలా విస్తరించనున్నారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పీఎస్సీలలో కనీసం ఒక దివ్యాంగుని నామినేట్ చేసే విధానాన్ని తప్పనిసరిగా చేయాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మాదిరిగా దివ్యాంగులకు కూడా ప్రత్యేక ఆర్థిక సబ్సిడీ పథకాలు అందుబాటులోకి రానున్నాయి. శాప్ ఆధ్వర్యంలో జరిగే క్రీడా కార్యక్రమాలు, ప్రతిభా అభివృద్ధి స్కీముల్లో దివ్యాంగులకు అదనపు అవకాశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ హౌసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ దివ్యాంగులకి కేటాయించే విధానాన్ని అమల్లోకి తేవడంతో పాటు బాపట్లలోని పాఠశాలలు, కాలేజీలతో కలిసి వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజ్ స్థాపించనున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు వారి విద్యాసంస్థల వద్దే సామాజిక భద్రతా పెన్షన్ అందించే సదుపాయం కల్పించనున్నారు. దివ్యాంగుల హక్కులు, సేవలు, శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఒకే చోట అందించేందుకు అమరావతిలో దివ్యాంగ్ భవన్ నిర్మించనున్నట్లు సీఎం ప్రకటించారు.